ఇప్పటి వరకు సార్ మనం ఈ ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత 98,570 acres ఆఫ్ కొత్త ఆయకట్టు జరిగింది సార్. ఇప్పటి వరకు ఇచ్చిన ఆయకట్టు ఎంత? 98,570 acres సార్. ఇప్పటి వరకు మనం నీళ్ళు ఇచ్చింది కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద 98,570 ఎకరాలు అంతేనా? కొత్త ఆయకట్టు సార్. కొత్తగా ఎంత ఖర్చు అయింది ఇప్పటికి? ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది ఎంత ఒకసారి చెప్తే చెప్పు. 93,872 crores సార్. ఇంకా ఎంత పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి? 3,600 crores. అంటే దాదాపుగా 97,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఇది ఇంక్లూజింగ్ ఆఫ్ 3,600 అంటే ఇప్పుడు 94,000 కోట్లు ఖర్చు పెట్టింది ఇప్పటికి సార్. అంటే 3,600 అందులో కలిపి ఉంది సార్. అదే కలుపుకొని అంటే 94,000 కోట్లు ఖర్చు అయింది ఇప్పటికి సార్. 94,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టి ఇప్పటి వరకు ఇచ్చిన ఆయకట్టు 98,570 ఎకరాలు సార్. అంతేనా? సార్. టోటల్ ఇంతే కదా, కొత్తగా ఏం ఆయకట్టు క్రియేట్ చేయలేదు కదా? ఇవ్వలేదు, ఆయకట్టు నీళ్ళు ఇవ్వలేదు సార్. ఇంతవరకు ఇచ్చాం సార్. మీడియా మిత్రులు ఇది ఒకటి నోట్ చేసుకోండి. స్పష్టంగా మీరు గందరగోళం చంద్రశేఖరరావు గారు 1,00,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినా అని ఏదైతే చెప్పు వచ్చిందో ఇంతకాలం పచ్చి అబద్ధం. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గత ప్రభుత్వం పాజిటివ్ గా చెప్పుకోవడానికి తయారు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్. దాంట్లో మేము ఎలాంటి మార్పు చేయలేదు. చంద్రశేఖరరావు గారు ఏ విధంగా అయితే భ్రమలు కల్పించి తప్పుడు సమాచారాన్ని అంటే అవాస్తవాలను మనకందరికీ చొప్పించడానికి ప్రయత్నం చేసిందో టోటల్ గా ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టులో 19 లక్షల చిల్లర ఎకరాలకే ఆయకట్టుకు ఒకవేళ 100% ఇది పూర్తి అయితే వచ్చేది కొత్త ఆయకట్టు 19 లక్షల ఎకరాల చిల్లర. అంతేనా? అంతే సార్. ఎంత అది ఎగ్జాక్ట్ గా నెంబర్? 12 లక్షలు 12,63,000 సార్. 19,63,000 అంటే ఇప్పటి వరకు కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి 1,00,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తున్నా అని చెప్పింది అబద్ధం. ఈ ప్రాజెక్టులో మొత్తం ప్రతిపాదించిందే 19,63,000 ఎకరాల గురించి. ఇప్పటి వరకు 94,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీళ్లు ఇచ్చింది 98,570 ఎకరాలకు మాత్రమే. పవర్ ఎంత అవసరము? పవర్ బిల్ ఎంత అయింది ఇప్పటికి? 98,000 ఎకరాలకు ఇచ్చారు కదా. కరెంటు బిల్ ఎంత అయింది కాళేశ్వరం మీద పంపులు లిఫ్ట్కు? సార్ మనం కన్సాలిడేటెడ్ పేమెంట్ చేస్తున్నాం సార్. సంవత్సరానికి ఎంత అవుతుంది అని అంచనా? ఇప్పుడు 4,900 చిల్లర మెగావాట్స్ అవసరం ఉంది అన్నారు కదా. ఒక సంవత్సరంలో ఈ పంపులన్నీ పనిచేస్తే మనకు అయ్యే మెయింటెనెన్స్ పవర్ చార్జెస్ ఎంత అయితే అయ్యేది అంచనా వేసి ఉంటారు కదా. ఒక్కసారి అది చూసి చెప్పండి. 10,000 కోట్ల పైన 10,500. మీడియా మిత్రులు అర్థం చేసుకోవాల్సింది కేవలం కరెంటు బిల్లులే ప్రతి సంవత్సరం 10,500 కోట్ల రూపాయలు కట్టాలి. ఇతర ప్రాజెక్టుల నిర్వహణ, బ్యాంకు లోన్లు, బ్యాంకు మిత్తి ఇవన్నీ లెక్కేస్తే దాదాపుగా 20,000 కోట్ల పైన ప్రతి సంవత్సరం 25,000 కోట్లు టచ్ అవుతుంది. 25,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టి 100% చంద్రశేఖరరావు గారు అనుకున్నట్టే ఈ ప్రాజెక్టు పూర్తయితే 19,63,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. ఎప్పుడు దాదాపుగా 2.5 లక్షల కోట్లు అయితే ఈ ప్రాజెక్టు ఇప్పటికీ 1,00,000 కోట్లు ఖర్చు అయినాయి. 1,47,000 కోట్లకు అంచనాలు పెంచారు. ఇప్పుడు అది కూడా పూర్తిగా సరిపోదు. ఈ కొత్త అంచనాలు వేసుకుంటూ పోతే దాదాపుగా 2 లక్షల పైన కోట్లు ఈ ప్రాజెక్టు ఖర్చు అవుతుంది. సో ప్రతి సంవత్సరం 2 లక్షల కోట్ల పైన ఖర్చు పెట్టి ప్రతి సంవత్సరం 25,000 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ కింద, మిత్తిల కింద, అప్పుల కింద కట్టి నీళ్ళు ఇస్తే వచ్చేది 19,63,000 ఎకరాలు. అంటే ఈ రోజు వరకు పూర్తి స్థాయిలో అవాస్తవాలను చెప్పుకుంటూ అబద్ధపు ప్రచారాలు కల్పించుకుంటూ చంద్రశేఖరరావు గారు కాలం గడిపారు. ఇదొక పాయింట్ అయితే ఇప్పుడు ఈ కఠిన ప్రాజెక్టే కూలింది. ఇవన్నీ అంత సక్రమంగా జరిగి అంత కేసీఆర్ గారు ఇంతకుముందు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చూపించినట్టు మొత్తం ఆ రకంగా ముందుకు పోయి ఉంటే ఉండే పరిస్థితి.
ఈ రోజు అది కూడా లేదు. మేడిగడ్డ కుంగింది చూసిరు, అన్నారం శుద్ధిలో కూడా ఇదే సాంకేతిక నైపుణ్యంతో కట్టిరు. అవి కూడా మనకు ఆల్రెడీ సీపేజీలు అంటే లీక్ అయితేనే ఉన్నది వాటర్. కాబట్టి ఇక్కడ మీకు ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఇంకేమైనా ఉన్నదా పద్ధతి చూపించాల్సింది దాకా కంప్లీట్ చేయి. అదైనాక కూలింది అవి ఉన్నాయి కదా, వాటి పిక్చర్స్ వీడియోస్ ఏమైనా ఉంటే చూపించు. లోన్ల గురించి కూడా ఒకసారి ఆ లోన్లు ఎంత తీసుకుని ఏందనేది కూడా ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఒకసారి చూపించు. సార్ మొత్తం మనకు 2 టీఎంసీ 30 టీఎంసీ లిమిట్ ఎస్టిమేట్ చేశాం సార్. ఆ మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 2 టీఎంసీకి 94,430 crores సార్. దానికి మనము కేఎంపీఎస్ నుంచి 44,614 crores లోన్ తీసుకున్నాం సార్. ఆ గవర్నమెంట్ షేర్ వచ్చేసి 28,806 crores సార్. మొత్తం టోటల్ ఎక్స్పెండిచర్ 2 టీఎంసీకి 73,500 crores సార్. అలాగే 30 టీఎంసీ 33,459 crores ప్రాజెక్ట్ కాస్ట్ అయితే లోన్స్ వచ్చేసి మనం 17,051 కోట్లు తీసుకున్నాం సార్. అలాగే గవర్నమెంట్ షేర్ 3,325 కోట్లు. టోటల్ ఎక్స్పెండిచర్ 20,370 సార్. అంటే టోటల్ 2 టీఎంసీ 30 టీఎంసీ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం 1,20,772 కోట్ల ప్రాజెక్ట్ కాస్ట్ అయితే సార్ 65